నమస్కారం. వెల్కమ్ టు NS5 న్యూస్. క్రికెట్ జట్టు విజేతలకు బహుమతులు అందజేసిన మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి. ఫిబ్రవరి 14 మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ మైసమ్మగుట్టలో గట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారి అంజనేలగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్స్ ఫైనల్ డే రోజున బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి పొందిన ఈగల్ టీం వారికి కప్పుతో పాటు నగదు బహుమతి మెడల్స్ అందజేశారు. రెండో బహుమతిగా 11 కింగ్స్ పాల్గొని రెండో ప్రైజ్ అందుకున్నారు. జట్టులో పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, 1వ వార్డు మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, బేతాల నరసింగరావు, సీరజ్ హన్నుబాయ్, ఎర్రోల సత్యం తదితరులు పాల్గొన్నారు. చూడు బహుమతి స్వీకరించాలి. కొంచెం గంగారావు నెక్స్ట్ ఇయర్. హలో ఫోటో దిగమను. రన్నర్ అప్ ఫోర్త్ ప్రైజ్ టీం గెలిచినందుకు వాసన్న సిరాజ్ భాయ్ సొంతంగా 5000 స్పాన్సర్ కెప్టెన్ తీసుకు. అలాగే రఘు 6 కొట్టినందుకు 4,000 రూపాయలు కూడా. ఈ టోర్నమెంట్ సహకరించిన మా రియాల్టర్లకు, అందరి స్పాన్సర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మైసమ్మ గుట్ట గురించి కాలనీ గురించి నా జీవిత కాలం నేను వాళ్ళకి సేవ చేస్తానికి నేను రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. బండారి అంజిగౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున 4 టీంలు వారం రోజులతో పాటు మొత్తం యూత్ అందరు కూడా గ్రౌండ్ లో ఉండి, అంటే ఎన్ని మ్యాచ్లు టోటల్? ఒక టీం 6 మ్యాచ్లు, అంటే దగ్గర 30 మ్యాచ్ల వరకు ఆడి అందరూ కూడా యూత్ అందరు కూడా ఎంకరేజ్ చేస్తున్న బండారి అంజిగౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన వైస్ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారు కానీ, అదేవిధంగా మన వెంకటరెడ్డి గారి, మన బేతాల్ కానీ, మన కౌన్సిలర్స్ సిరాజ్ గారు కానీ, ఇంకా అదేవిధంగా ఉన్న ఇక్కడ మైసమ్మగుట్ట పెద్ద మనుషులు అందరూ కూడా, అన్నుబాయి కానీ సీనియర్ సిటిజన్, అదేవిధంగా అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన అంజిగౌడ్ గారు ప్రత్యేకంగా మైసమ్మగుట్ట అంటే ఆయనకి ఇంతకుముందు చెప్పినట్టు గుండకాయ. సో
అట్లా ప్రత్యేకంగా ఎంతో ఇంట్రెస్ట్ ఏది ఉన్నా కూడా మా మైసంగుట్టకే కావాలని కొట్లాడతాడు. లేకపోతే ఇంత డెవలప్మెంట్ అనేది ఇక్కడ లేని పరిస్థితి. అంజి గారు కానీ కౌన్సిలర్ కాకపోతే ఇంకా కూడా అంటే ఇప్పుడు కౌన్సిలర్ కాదు, రేపు ఎలక్షన్స్ ఉంటే లేదో కూడా తెలియదు. అయినా కూడా తన సొంత నిధులతోని ఈ రోజు మొత్తం ఇంత పెద్ద టోర్నమెంట్ పెట్టి అందరు కూడా యూత్ ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నా అంటే మన అంజి గారు అంత పెద్ద యూత్ ఎవరు లేరు గట్కేసర్లా. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా పెద్ద లీడర్ అవుతారని కోరుతున్నాం. ఈరోజు మన గట్కేసర్ మున్సిపాలిటీ మైసమ్మగుట్ట ఆవరణలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి గారు మరియు మా కౌన్సిలర్స్ బండారంజనేయులు గారు, వెంకటరెడ్డి గారు, బయట నరసింహరావు గారు, సిరాజ్ గారు ఇక్కడికి వచ్చి ఇవాళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్ మన బండారాంజి మైసమ్మగుట్ట అంటే బండారాంజి గుండకాయ ఆయన, మైసమ్మగుట్ట అంటేనే మా గుండకాయ అని చెప్పి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ నేను ఒక డ్రైనేజ్, ఒక మున్సిపల్ నుంచి ఒక డ్రైనేజ్ రోడ్లే అని కాకుండా ప్రతి విషయంలో కూడా స్పోర్ట్స్ లో కూడా ఇలా నంబర్ 1 అని నిరూపించారు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే బండారాంజి ఇక్కడ నాకు తెలిసి కూడా దాదాపు 30 ఏళ్ల సర్వీస్ లా వీళ్ళు ఇక్కడ కేటాయించినంత టైం ఇక్కడ చేత మా మున్సిపల్ కానీ ఎక్కడ కానీ మా మైసమ్మగుట్టాన కానీ ఎక్కడైనా ఆయన దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసుకుంటూ ఇలా క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టి మిమ్మల్ని అందరూ కూడా మన రంజీ ట్రోఫీ దాకా తీసుకెళ్ళని కృషి చేస్తున్న అంజనేయ గారికి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన భద్రనగర్ కూడా మన గురుకుల కూడా టోర్నమెంట్ జరిపించడం జరిగింది. అదేవిధంగా మనకు కూడా జిల్లా స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించి మన గట్కేసర్ మున్సిపాలిటీ మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు, మనకు మంచి టీం ఆడేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లే బాధ్యత మీదే ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం క్రికెట్ టోర్నమెంట్ కానీ ఎవరికైనా హెల్త్ బాల్ లేకున్నా కానీ అన్ని రకాలుగా మనం ఉన్నది ఏకైక దేవుని లెక్క మన భద్రాన్ని ఉంది. కాబట్టి మన భద్రాన్ని ఏ ఆపద వచ్చినా 24 hours ఆయన ఫోన్ చెప్తుందో, ఆరోగ్య సమస్య ఉన్నా, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా, ఆపదలు ఉన్నా, ఆరోగ్యం బాగాలేకున్నా 24 గంటలు సర్వీస్ ఇచ్చుకుంటూ మన మేడ్చల్ ప్రజలు ఎంతో మేమంతా రుణపడి ఉన్నామన్నా. మీరు ఇంకా కూడా సేవలు చేసుకుంటూ నెక్స్ట్ కాబోయేది మీరే, మాకు ఆ నియోజకవర్గానికి మీరే ఎమ్మెల్యేగా రాబోతున్నారని ఆశిస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను.